కేటీఆర్ డ్రగ్గిస్ట్ దమ్ముంటే బ్లడ్ శాంపిల్స్ పంపించాలంటూ ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో డ్రగ్ కల్చర్ పెరిగింది బీఆర్ఎస్ వల్ల అని హాట్ కామెంట్స్ చేశారు. గతంలో నేను విసిరిన వైట్ టెస్ట్ ఛాలెంజ్ కు కేటీఆర్ భయపడ్డారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కాదు ముందు కేటీఆర్ రక్తదానం చేయాలన్నారు. 10 ఏళ్లు ప్రజల రక్తాన్ని రాబందుల లెక్క పీల్చుకు తాగి ఇప్పుడు బ్లడ్ డొనేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఘాటుగా మాట్లాడారు. రక్తదానం చేస్తున్నారు. హనుమకుంట్ల తారక రామారావు ముందు రక్తదానం చేయమని చెప్పారు. ఆయన రక్తం ఒక శాంపుల్ నాకు కూడా పంపుంది. ఎన్నో రోజులకు వెళ్ళి వీడొక డ్రగిస్ట్, ఈ డ్రగిస్ట్ కి సంబంధించిన వైట్ ఛాలెంజ్ టెస్ట్ కి రమ్మంటే వస్తలేడు. ఈ రోజు ఏదైతే తెలంగాణ భవన్ లో కేటీఆర్ బ్లడ్ డొనేట్ చేసి ఆ బ్లడ్ శాంపుల్ ని నాకు పంపిస్తే దాన్ని చూపించి వాడు ఏ రకంగా డ్రగిస్ట్ అని కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే అసెంబ్లీకి రా, నువ్వు ఫామ్ హౌస్ తెచ్చిపెట్టి అసెంబ్లీకి రా, ఏ రకంగా కట్టినావు, ఎక్కడ కట్టినావు, ఇది ఏమి జరగదు అని చెప్పి నువ్వు బాధ్యత తీసుకొని వాస్తవాలన్నీ వివరిస్తే మేము తప్పు చేసి నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే మేము తప్పుని అంగీకరిస్తాం. యావత్ తెలంగాణ సమాజానికి తెలిసే విధంగా ఎవరు కరెక్టో ఎవరు రాంగో అసెంబ్లీ సాక్షిగా తెలుసుకుందామని చెప్పి కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాం.